ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు పాలపళ్ళ చెట్టు అండి. ఈ అడవి జాతులకు సంబంధించిన పండ్లండి. అడవుల్లోనే ఎక్కువగా ఉంటాయండి. కాకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు అడవులను నరకడం వల్లండి అంతరించిపోతున్నాయి. ముందు తరాలకి ఇవి పాలపళ్ళు, తునికి పళ్ళు, ఇంకా కొన్ని రకాల పళ్ళు ఉండేయండి అడవులలో. మేము చిన్నప్పుడు తిన్నాము. అవి ఇప్పుడు జనరేషన్స్ పిల్లలకి 30స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియకపోవచ్చండి. అందుకే ఎందుకో మేము ఈ మధ్య మారేడుమిల్లి వెళ్ళామండి. వెళ్ళి వస్తూ అడవిలో నుండి వస్తూ పిల్లలతో చెప్తూ ఉన్నానండి. ఇలా తునికిపళ్ళు, పాలపళ్ళు ఇలా అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే సడన్గా మా వారు చూశారండి. ఇగో పాలపళ్ళ చెట్టు ఇక్కడ ఉంది అని చూపించారు. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత సడన్గా చెప్తూనే ఉన్నారు, ముందుకు వచ్చేసామండి. మళ్ళీ వెనక్కి పిల్లలకి చూపించాలి అనే ఉద్దేశంతో రిటర్న్ వెళ్ళి ఈ చెట్టుని వీడియో తీస్తున్నానండి, మీ అందరికీ చూపించాలని. ఎందుకంటే అండి ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతి అంటున్నామండి. అడవుల్లో పండ్లు ఏమీ వేయకుండా చక్కగా ప్రకృతి ప్రసాదించిన వాటర్తోని, ఆ ప్రకృతిలోని నుంచి వచ్చిన వాటితోనే అది పెరిగి అనండి సూర్యరశ్మి ద్వారా పెరిగి చక్కటి పండ్లను ఇస్తున్నాయండి. కాకపోతే ఈ చెట్టుకి కాయలన్నీ తెంపారో తెలీదు, రాలిపోయినాయో తెలియదండి. ఎక్కడో ఒకటి ఉన్నాయండి. అవి కూడా ఏంటంటే పిల్లలకి చూపించాలనే ఉద్దేశంతోనే వెళ్ళడం. ఆ చెట్టు నేను ఎప్పుడు చూడలేదండి. మేము మా చిన్నతనంలో అడవులకి వెళ్ళిన వాళ్ళు పాలపళ్ళు తీసుకొచ్చిస్తే తినడం తెలుసండి. ఇప్పుడంటే మార్కెట్లో ఈ సీజన్లో వచ్చి తునికిపళ్ళ మాదిరి అవి కూడా అమ్ముతున్నారండి. అలా కొనుక్కొని తినడం తెలుసండి. తినడానికి చాలా తీయగా ఉంటాయండి పండు. అచ్చం వేపకాయ మాదిరే ఉంటుందండి పండితే. సేమ్ వేపకాయ లాగే అండి. కొద్దిగేమో చెట్టును బట్టి కొంచెం సైజు కూడా కొద్దిగా పెరుగుతాయండి కాయలు. కాకపోతే తినేటప్పుడు బాగుంటాయి కానండి, తిన్నాక ఇవి కొంచెం అంగిలికి జిగురులాగా పట్టుకుంటాయండి లోపల నాలుక పై భాగంలో. కాకపోతే అదొకటే కానీ లేకపోతే చాలా మంచి విటమిన్స్, మినరల్స్ అన్ని రకాల మనకు కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి. ప్రకృతి ప్రసాదించిన పండు అండి. తునికి పండ్లు అందరికీ తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఈ పాలపళ్ళు నేను మాత్రం చెట్టును చూడడం ఇదే మొదటిసారి అండి. నేను కాయలు తిన్నాను కానండి, చిన్నప్పటి నుంచి చెట్టును చూడలేదు. నేను కూడా చూశాను, అలాగే మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి. ఓకే అండి. ముందు మెయిన్ ఏంటంటే అంతరించిపోతున్న ప్రతి పండుని మా పిల్లలకి చూపించాలని ఒక కాన్సెప్ట్ ఉందండి నాకు. అందుకే ఇప్పుడు నా ఇంటి దగ్గర నా ఫామ్లో కూడా అండి చాలా రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నానండి. అందులో భాగంగానే వచ్చేటప్పుడు చెప్తూ వచ్చాము, మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళము, ఇలా ఉండేది అనేది. మేము మా చిన్నతనంలో అంటే మా ఇంటికి చాలా దగ్గరలో అడవులు ఉండేయండి. బాగా పెద్ద అడవే ఉండేదండి. ఇప్పుడు మొత్తం అంతరించిపోయినాయండి. మేము అడవి అంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది చూడడానికి. ఈ మారేడుమిల్లి అంటే పిల్లలకి తెలియదు కదండి. చూద్దామంటే సర్లేని వెళ్ళామండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.